ఈరోజు నేను సమోసా చేసి తయారు చేసి చూపిస్తున్నానండి. మీకు కావలసినవి మనకు మైదా పిండి, ఉల్లిగడ్డ, క్యారెటు, అటుకులు. క్యారెట్ కొంచెం మనము ఇట్లా దాంతో తురుముకోవాలండి. ఉల్లిగడ్డ కూడా సన్నగా తరుముకోవాలి. అటుకులు, కారము, సాల్టు, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే. మనము బయట చేసుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే బయట మనము ఫుడ్డు ఈ రోజులలో ఏం ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదు కాబట్టి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకోసం మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక స్పూను నేను కారం వేసుకుంటున్నానండి. మీరు కారం చాలా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. కారానికి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలండి. చాట్ మసాలా కూడా సేమ్ సాల్ట్ ఎంత వేసుకున్నానో అంతనే వేసుకున్నానండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇవన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. కలిపిన తర్వాత ఇట్లా అవుతుందండి మనకు. ఇది పక్కన పెట్టేసి మనం పిండి కలుపుకుందామని. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి. ఒకేసారి చాలా వాటర్ పోసిన అనుకోని పిండి లూజ్ అవుతుంది. కొంచెం కొంచెం వేసుకొని తడుపుకుంటుండండి. పిండి తడిపిన బాగా లూజ్గా ఉండొద్దు. లూజ్ ఉంటే చపాతీలు మంచిగా రావు. ఇట్లా గట్టిగా ఉండాలి పిండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. లైట్గా కొంచెము పొడిపిండి వేసుకొని ఇట్లా చపాతీలాగా పలుసగా కాల్చుకోవాలండి. ఇలా చపాతీ చేసుకోవాలండి. చాలా పలసగా వచ్చేటట్టుగా చపాతీ చేసుకోవాలి. ఇలా పలసగా వచ్చేటట్టుగా చపాతీ చేసుకోవాలండి. మనం చపాతీని పొయ్యి వెలిగించి ఈ చపాతీని కొంచెం లైట్గా ఇట్లా కాల్చుకోవాలండి. బాగా కొద్దిగా వేడి కాగానే చపాతీని ఇలా వేసుకొని కాల్చుకోవాలండి. లైట్గా కాల్చుకోవాలి, ఎక్కువ కాల్చుకోకూడదు. అంతేనండి, ఇట్లా లైట్గా కాల్చుకోవాలండి. ఎక్కువ మాడకుండా ఏమి ఇది కాకుండా ఇట్లా పెనం మీద వేసి ఇట్లా మళ్ళీ ఇటు ఉల్టా వేసుకొని మళ్ళీ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి.
పీసెస్ కట్ చేసుకోవాలండి అది. కట్ చేసుకున్న తర్వాత చపాతీలను ఒక్కొక్క పీస్లా రెండు చేసుకోవాలండి. ఇట్లా పిండి తీసుకొని వాటర్ వేసి ఇలా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసి లూజ్గా తడిపి పెట్టుకోవాలి. ఈ చపాతీ ముక్కలను తీసుకొని ఇట్లా ఉన్నది కదండి, ఇక ఫస్ట్ ఇట్లా మడత పెట్టి ఆ తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేయాలి అంతే. చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది ఈ అటుకులది దీంట్లో వేసేయాలి. కొంచెం కొంచెం పెట్టుకుంటూ మనం ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదండి, దీనికి కొంచెం ఇటువైపులా ఈ మైదా కలిపి పెట్టుకున్నాం కదా మనం లూజుగా ఇటు రెండు వైపులా రుద్ది ఏం లేదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి అంతే. డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ పోసుకున్నానండి నేను. ఆయిల్ వేడయ్యాక ఇవి వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మంట బాగా పెట్టొద్దు, ఎందుకంటే పైన మాడిపోతే లోపల ఫ్రై కావు. ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి మనకు కావాలనుకుంటే కాటు పెట్టుకొని ఇట్లా ఒక 2-3 కొద్దిగా లైట్గా ఉప్పు రాసుకొని వేయించుకొని